కళాప్రపూర్ణ డాక్టర్ శ్రీ నిక్కింలేని రాధాకృష్ణమూర్తి గారి ఆంధ్ర నాటక రంగ చరిత్ర 8వ భాగం 26/3/24. విజయనగర సామ్రాజ్యంలో కళలు విస్తరిలిన విధానం నిన్న పూర్తిగా చెప్పుకున్నాం. ఇవాళ తంజావూరు నాయకరాజుల పాలన క్షేత్రానికే కాదు కళలకు క్షేత్రమైన తంజావూరు 1565 తల్లికోట యుద్ధం తరువాత విజయనగర రాజ్యం చిన్న భిన్నమైపోయింది. రాజల సత్తతి వాళ్ళు కొంతమంది పెనుగొండకు, మరికొంతమంది చంద్రగిరికి వెళ్ళిపోయారు. మిగిలిన వాళ్ళు తంజావూరు, మధుర చేరారు. ఈ రెండూ కూడా విజయనగర రాజుల క్రింద సామంత రాజ్యాలుగా ఉండేవి. వీటిని పరిపాలించిన నాయక రాజులు చివరి వరకు ఆంధ్ర భాష పోషిస్తూనే ఉన్నారు. తంజావూరు రాజ్యాన్ని 1535 నుండి 1673 వరకు సుమారుగా 140 సంవత్సరాలు నాయకరాజులు పరిపాలించారు. ఈ వంశం వారు ఆఖరు వరకు విజయనగర రాజుల పట్ల విశ్వాసపాత్రుడుగా ఉంటూ ఉన్నారు. నాయక రాజులలో నాయంకరుడు, అచ్యుతరాయలు, రఘునాథరాయలు, విజయరాఘవరాయలు వరుసగా పాలించారు. విజయరాఘవ నాయకుడికి మరో పేరు మన్నారుదాసు. మధుర నాయకుడైన తొక్కనాథుడికి ఇతడికి జరిగిన యుద్ధంలో 1674 విజయరాఘవుడు చనిపోయారు. అనంతరం 2 ఏళ్ల తరువాత శివాజీ తమ్ముడైన ఎక్కువజీ తంజావూరును ఆక్రమించాడు. ఒక శతాబ్దం పాటు మహారాష్ట్రులు దీన్ని పాలించారు. శతాబ్దం అంటే ఒక 100 ఏళ్ళు పడిపోయింది. ఎవరు పాలించినా ఆనాటికి ఈనాటికి వారి సంస్కృతి అంతా అచ్చం అలాగే నిలిచి ఉంది. సువర్ణ యుగంగా శోభిల్లిన నాయక రాజ్య రంగు హంగులు. దక్షిణ దేశ చరిత్రలో ఆంధ్ర నాయక రాజుల పరిపాలన ఒక స్వర్ణ యుగం. విజయనగర చక్రవర్తుల కాలంలో లలిత కళలు అభివృద్ధి పొందినట్లే తంజావూరు రాజుల కాలంలో కూడా లలిత కళలన్నీ వికాసం పొందాయి. తెలుగు సాహిత్యం, సంగీతం, నాట్యం, శిల్పం, యక్షగాన, వాంగ్మయం ఒక మహోన్నత స్థానాన్ని అలంకరించి ఆనాటికి ఈనాటికి ఆ మహావైభోగానికి సాక్ష్యాధారాలుగా తంజావూరులో మనం చూస్తూనే ఉంటాం. కవి పండిత పోషణలో ఘనాపాటు శ్రీ రఘునాథ నాయకుడు క్రీస్తు శకం 16 నుంచి 1600 నుంచి 1634 వరకు 34 ఏళ్ళు రాజ్యపాలన చేశారు. ఈయనకు దానకర్ణుడనే పేరు. గోవింద దీక్షితుడు మంత్రి. ఈయన కర్ణాటక సంగీతంలో బహుముఖ ప్రజ్ఞాశాలి. అనేక రాగాలను, తాళాలను ఆయన స్వయంగా కల్పన చేశారు. రఘునాథ నాయకుడి ఆస్థానంలో కవులు, పండితులు బాగా విశిష్టంగా పోషింపబడి ఆయన ఆస్థానంలో ముద్దు చంద్రరేఖ అనే రాజనర్తకి ఉండేదట. ముద్దు పడన తర్వాత గోవింద దీక్షితుని ఇరువురు పుత్రుడైన భాస్కర దీక్షితుడు, రాజచూడామణి దీక్షితుడు, లక్ష్మీకుమార తాతాచార్యులు నృత్య, గాన విద్యల్లో ఆరితేరిన దిట్ట. రామభద్రాంబ మొదలైన వాళ్ళంతా రఘునాథుని ఆస్థానం అలంకరించినవారు. ఆయన ఆధ్వర్యంలో తెలుగు సాహిత్యం ఎంతో అభివృద్ధి చెందింది. ఎన్నో యక్షగానాలు నాటక రూపంలో ప్రదర్శింపబడ్డాయి. సంగీత సాహిత్య దోహదంలో విజయరాఘవుడి వంతు. రఘునాథ నాయకుడి తర్వాత విజయరాఘవ నాయకుడు రాజ్యానికి వచ్చి 1663 నుంచి 73 వరకు 10 ఏళ్ళు పాలించి రఘునాథ నాయకుడి రాని ఈయన కూడా సంగీత సాహిత్య నాట్య కళలు పోషించి మువ్వ గోపాల పదకర్త అయిన క్షేత్రయ్య విజయరాఘవ నాయకుడి ఆస్థానంలో చాలా సన్మానాలు పొందారు. ఈ క్షేత్రయ్య పదాలు ఈనాటికి దక్షిణాపథమంతటా బాగా ప్రచారంలో ఉన్నాయి. శ్రీ అంజలీదేవి
క్షేత్రయ్య మహాకవి క్షేత్రయ్య సినిమా తీశారు. అందులో ఆమె నాగేశ్వరరావు గారు క్షేత్రయ్యగా నటించిన సంగతి మనకు తెలుసు. ఇంకా కళాకారుడైన పురుషోత్తమ దీక్షితుడు, పసుపులేటి రంగాజమ్మ, కోనేటి దీక్షితుడు, కావరసు వెంకటపతి సోమయాజి, మన్నారు దేవుడు మొదలైన వాళ్ళెందరూ యక్షగాన రచయితలుగా ప్రదర్శకులుగా ప్రసిద్ధి పొందారు. నాయకరాజుల కాలంలో 54 మంది కవి పండితులు సంస్కృతాంధ్ర భాషల వ్యాప్తికి తోడ్పడ్డారు. కళాకారులకు ఘనమైన మన్నన. నాయకరాజులు ఎంతోమంది కళాకారులకు మడులు, మాన్యాలు, అగ్రహారాలు ఇచ్చి సన్మానం చేశారు. దేవాలయాలకు, మఠాలకు, సత్రాలకు, దేవదాసీలకు కూడా మాన్యాలు. యక్షగాన వాంగ్మయానికి అక్షయమైన భిక్ష బాగా అన్నారు. ఈయన హయాంలో యక్షగాన వాంగ్మయం బహుముఖాల ప్రజృంభించి ఈయన రాజదర్బార్లో ఒక నాట్యమందిరాన్ని భవ్యంగా నిర్మించి ఆ రంగస్థలంపై ప్రత్యక్షంగా యక్షగాన ప్రదర్శనలు ప్రదర్శింపచేశాడు. రఘునాథాభ్యుదయం అనేటువంటి విజయరాఘవ నాయకుని నాటకంలో రాజప్రసాదంలోని మనోహర చిత్ర దృశ్యాలు, అనేక చారిత్రక ఘట్టాలు వర్ణింపబడ్డాయి. ఆంధ్ర తమిళాలను రెండిటినీ కన్న బిడ్డల్లాగా సమంగా పోషించి ఆదరించి ఈ విధంగా దక్షిణ దేశంలో ఆంధ్ర నాయక రాజు ఒక మహోజ్వల చరిత్ర స్థాపించి తెలుగు కన్నడాలను కూడా తలదన్నిన పేరు పెంపు. యక్షగానాలు ఆంధ్ర కర్ణాటక రాష్ట్రాలలో ఎక్కువ ఖ్యాతి పొందినా వాటిలో ఎక్కువ ప్రతిభా వికాసంతో విరాజిల్లండి తంజావూరు యక్షగానాలే. రఘునాథరాయల కాలంలో యక్షగానాలు ఆర్తే రాణించకపోయిన విజయరాఘవరాయల కాలంలో చాలా ఔన్నత్యాన్ని పొందాయి. రఘునాథరాయల కుమారుడైన విజయరాఘవుడు తండ్రిలాగా కవులను, గాయకులను, నృత్య కళాకారులను ప్రోత్సహించాడు, పోషించాడు. ఆయన స్వయంగా కవి, నాట్యకళావేత్త, స్వయంగా చాలా రచన చేశారు. వాటిలో ముఖ్యమైనవి యక్షగానం. ఆయన కృతుల్లో ముఖ్యమైనది ప్రహ్లాద చరిత్ర, ఉషా పరిణయం, మోహినీ విలాసం, మంజరీ నాటకం, కృష్ణ విలాసం, రాజగోపాల విలాసం, రఘునాథాభ్యుదయం, పూతనాపహరణం, పూతనావహరణం, అలాగే సముద్ర మథన నాటకం, జానకీ కళ్యాణం, పుణ్యక వ్రత నాటకం. ఆయన అనేక మంది కవిగాయక నటులకు ఆశ్రయమిచ్చాడు. అనేక అన్నదానాలు చేశాడు. అన్నదానాన్ని కథావస్తువుగా తీసుకొని పురుషోత్తమ దీక్షితుడు విడిగా ఒక అన్నదాన నాటకాన్ని రాశాడు. ఈయన తండ్రి రఘునాథరాయల చరిత్రను రఘునాథాభ్యుదయమని యక్షగానంగా వ్రాసి ప్రచారం చేయించి పాత నుంచి కొత్త ఆనాటి యక్షగానాలు పురాణ కథా వృత్తాంతాలతో ఉండే. కానీ విజయరాఘవుడు మహావీరుడి చరిత్రను యక్షగానంగా రాశారు. ఏవం విధంగా విజయరాఘవుని ఆధ్వర్యంలో యక్షగానాలు అజరామరంగా వెలువడ్డాయి. నాయకరాజుల కళాకాంతులను విరజిల్లే తంజావూరు సరస్వతి మహల్లో దాదాపు 30 యక్షగాన నాటకాలు. వీటిలో ఎన్ని రఘునాథరాయల కాలంలో రాయబడ్డాయో తెలియదు. ఈ 30 నాటకాలలో ఒక్క సాహిరాజు పేరని 18 నాటకాలు ఉన్నాయి. తంజావూరుడు 1684 నుంచి 1710 వరకు పాలించిన సాహజీ అంటాం రాజే ఈయన అని ప్రతి యక్షగానాల్లో చాలా భాగం క్షత్రియులే రాసినట్లుగా ఉంది. సామాన్య ప్రజలపై చల్లని ప్రథమంలో వ్రాసిన అనేక యక్షగానాల్లో చాలా యక్షగానాలు తేలిక భాషలో ప్రజలందరికీ అర్థమయ్యే గ్రామ్య భాషలో వ్రాయబడి
బహిరంగ ప్రదర్శనశాల. దీని పెరంబెడి అరంగం అంటారు. ఇది నాయకరాజుల ప్రాసాదంలో సరస్వతి గ్రంథాలయానికి పడమటి దిక్కుగా దాన్ని ఆనుకొని ఉంది. దీని పూర్వరూపం ఎలా ఉండేదో తెలియదు. పైన కప్పు లేదు. 4 దిక్కుల్లో తక్కిన ప్రసాదానికి సంబంధించిన ఎత్తైన గోడలుంటాయి. చతురాకారంగా ఉన్న ఈ ప్రదేశంలో నేల మీద 2000 మంది వరకు కూర్చునే అవకాశం. ఈశాన్య దిశలో ఎత్తైన దిమ్మ ఒకటి ఉండేదట. దీని మీద నిలబడి మాట్లాడితే శబ్దగ్రహణ యంత్రాల సహాయం లేకుండానే 2000 మందికి స్పష్టంగా వినిపించాయి. 1952లో పళనియప్పన్ అనే కలెక్టర్ దీన్ని పునరుద్ధరించి రమణీయమైన రంగస్థలాన్ని నిర్మించారు. ఈనాడది బహిరంగ నాటక మండపంలాగా ఓపెన్ అయ్యి దిగేది. ఒక మూలగా ఉన్న ఈ రంగస్థలం మీద నిలబడి చూస్తే ప్రేక్షక స్థానం వర్తులాకారంగా ఉన్నట్లుగా ఇట్లా కనబడు. నాట్యశాస్త్రంలో పిఎస్ఆర్ అప్పారావు, కోణంగి శ్రీరామ అప్పారావు గారు చెప్పారు. నాయకరాజుల వరవడినే వెళ్ళిన మహారాష్ట్ర రాజు, తంజావూరు ఆంధ్ర నాయకరాజుల తరువాత పాలించినటువంటి రాజులు కూడా, మహారాష్ట్ర రాజులు కూడా తెలుగు కవులై కవి పండిత గాయకుల్ని పోషించారు. 1798 నుండి 1832 అంటే 34 ఏళ్ళు శరభోజి ఆస్థాన గాయక నర్తకులైన చెన్నయ్య, పొన్నయ్య, వడివేలు, శివానందం అనే నలుగురు సుబ్బరాయ నట్టువవాడు రఘునాథరాయల ఆస్థాన కళలోనే ఆమె ఉండేది. ముద్దుపడని ఉండేది. రాధికా సాంత్వనం రాసిందారు. తర్వాత వీరు నృత్యాన్ని ఏకపాత్ర్యాభినయంగా రూపొందించి తెలుగు తేజు దీపించే తంజావూరు నాట్యం. తంజావూరు రాజస్థానంలో నృత్యం ఏకపాత్రాభినయ రూపంగా అభివృద్ధి చెందింది. అదే నేటి తంజావూరు భరతనాట్యం. ఈ ప్రదర్శన కాలం 3 గంటలు. 3 గంటలు ఒకే నర్తకి నృత్యం చేస్తారు. పక్కనున్న నట్టువ వారు పాడే పాటకు అనుగుణంగా అభినయిస్తారు. ఇది కేవలం తెలుగువారు సృష్టించిన నాట్యం, తంజావూరు నాట్యం. ఈ ఏకపాత్రాభినయ భరతనాట్యం దాదాపు 150 సంవత్సరాల కిందనే ఏర్పడింది. తంజావూరు భరతనాట్యం కేవలం తెలుగువారి సృష్టి. ఎందుకు ఉదాహరణ, నాయకరాజులు, మహారాష్ట్ర రాజుల కాలంలో ఎంచి ఏర్చినట్టు తెలుగు వాగ్గేయకారులు, తెలుగు నర్తకీమణులే ఆ స్థానాల్లో ఉండేవాళ్ళు. త్యాగరాజ కీర్తన, సారంగపాణి పదాలు, క్షత్రయ్య మువ్వ గోపాల పదాలు, నారాయణ తీర్థుల వారి తరంగాలు మొదలైనవన్నీ ఇక్కడ మనకి సాక్ష్యాలుగా కనబడి. దేవదాసీల దయాధర్మ భిక్ష తెలుగుదేశపు భరతనాట్యాన్ని తీర్చిదిద్దింది. దేవదాసీలు రాజనర్తకీమణులు అనులని పిఎస్ఆర్ అప్పారావు గారు నాట్యశాస్త్రంలో రాశారు. విజయనగర సామ్రాజ్య వైభవం వెలుగొందినన్ని రోజులు మన భాగవతులు రాయలవారి ఆస్థానంలో బహుధా విస్తరించిన ఆయన సామ్రాజ్యంలో ప్రదర్శనలిస్తూ ప్రజాప్రబోధాన్ని చేశారు. కానీ విజయనగర రాజ్య పతనం తర్వాత కవి గాయకులతో పాటు మన కళాకారులు కూడా విధి లేక వలస వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఆ రోజుల్లో 1561 నుండి 1614 రాజ్యాన్ని పాలించిన ఆంధ్ర రాజులైన అచ్యుతప్ప నాయకుల వారి ఆస్థానంలో వారి ఆదరాభిమానాన్ని పొంది నాట్య కళా సంప్రదాయాలను అభివృద్ధి చేశారు. తంజావూరు సరస్వతి మహల్ కవులతో, గాయకులతో, కళాకారులతో అద్వితీయంగా వెలుగొంది. అచ్యుతప్ప నాయకుల వారు వారి పంచన చేరిన కూచిపూడి బ్రాహ్మణ కుటుంబాల వాళ్ళందరికీ అగ్రహారాలు దానంగా ఇచ్చారు.
అలా దానం చేసిన వాటిలో కూచిపూడి భాగవతులు దానం చేసిందే అచ్యుతాపుర అగ్రహారం. అచ్యుతప్ప నాయకుడి దానం కనుక దానికి అచ్యుతాపురం అనే పేరు. దీని తర్వాతనే మేలట్టూరని, వలట్టూరని, మేలటూరని వ్యవహరిస్తున్నారు. ఈ అచ్యుతాపురానికే ఆ పేరు. కానీ ఈనాటికి తంజావూరు చుట్టూ ప్రక్కన వాళ్ళు మేలటూర్ అనే అంటున్నారు. మేలటూరు భాగవతులు మీలు కొన్న మేలిమి. ఆంధ్రదేశంలో కూచిపూడి భాగవతులు ఎలాగో దక్షిణాదిన తంజావూరు జిల్లాలో మేలటూర్, ఊత్తుపూడి, సూలమంగళం గ్రామాలలో భాగవత మేళవాళ్ళు ఉన్నారు. కూచిపూడి భాగవతులకు ఆ భాగవతులకు అత్యంత సన్నిహిత సంబంధం కూడా. ఆంధ్ర రాజులు తంజావూరును పాలించే కాలంలో కూచిపూడి భాగవతులు నానారాజ సందర్శనం చేస్తూ తంజావూరు ఆంధ్రరాజులను కూడా ఆశ్రయించారు. విజయనగర సామ్రాజ్యంలో కవులు, పండితులు, కళాకారులు అనేక మంది పోషించబడ్డారు. కానీ తల్లికోట యుద్ధం తర్వాత రాయల సామ్రాజ్యం అంతరించడంతో ఈ కళాకారులందా కుటుంబాలుగా చెల్లాచెదరై అనేక మంది అనేక ప్రాంతాలకు అలా వలసపోయిన వారిలో చాలామంది తంజావూరు చుట్టుప్రక్కల స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని ఆనాటి తంజావూరు ఆంధ్ర నాయక రాజు అచ్యుతప్ప నాయకుడిని ఆశ్రయించి నగర రాజులు ఎలా కళాకారులను, కవులను పోషించారు. తంజావూరు రాజులు కూడా వారిని ఆదరించి మాన్యాలు, అగ్రహారాలు రాసిచ్చారు. అలా సంపాదించిందే ఇవాల్టి మేలటూరు. అపర సిద్ధౌంద్ర యోగి వెంకటరామ శాస్త్రి, మహామగుడు సిద్ధేంద్ర యోగి కూచిపూడి భాగవతులకు ఎలాంటి వాడు, అలాగే వేలటూరు వీధి భాగవతులకు వెంకటరామ శాస్త్రి గారు అలాంటివా. ఈయన శుద్ధ తెలుగు బ్రాహ్మణుడు. సంగీత, సాహిత్య, నాట్యాది విషయాల్లో ఆరితేరిన దిట్ట. 17వ శతాబ్దంలో ఆంధ్రదేశంలో గోదావరి ప్రాంతం నుండి దక్షిణానికి వెళ్ళినట్లు చారిత్రక ఆధారాలు. ఈయన కీర్తి ప్రతిష్టలు దక్షిణ దేశం దాటి మన వరకు రాల. అందువల్లనే రామశాస్త్రి గారిని ఆయన గురించి ఏ విధమైన భోగట్ట ఆంధ్రులకు శ్రీ శాస్త్రి గారు రచించిన రచనలు చూస్తే ఆయన కృషి, ప్రతిభ ఎలాంటివో మనకు బోధపడు. ఈయన రచించిన వీధి నాటకాలు ఉషా పరిణయం, హరిశ్చంద్ర, ప్రహ్లాద, రుక్మాంగద చరిత్ర, సీతా కళ్యాణం, సత్సంగరాజు జగల్లీలా నాటకం, రుక్మిణీ కళ్యాణం, కంసవధ మొదలై వీటిలో ముఖ్యంగా ఎక్కువ ప్రచారంలోకి వచ్చినవి ఉషా కళ్యాణం, మార్కండేయ చరిత్ర, ప్రహ్లాద, రుక్మాంగద. ఈ నాటకాలన్నీ తెలుగులో రచింపబడిన వీటి ప్రతులు మాత్రం మనకు లభ్యం కావు. కొన్ని మాత్రం ఆర్ కళ్యాణ రామయ్యర్ దగ్గర, డాక్టర్ వి రాఘవన్ దగ్గర ఉన్న మరికొన్ని తంజావూరు పరిసర గ్రామాలైన సోలమంగళం, మేలటూరు, పుత్తుక్కాడు మొదలైన గ్రామాల్లో వ్రాత ప్రతుల్లో ఉన్నాయని వినికి. మేలటూరు మేలుబంతిగా సోలమంగళం, మేలటూరు భాగవతుల తరువాత నాటకాల ప్రతిభావంతంగా ప్రదర్శించగలిగిన వాడు సోలమంగళం కళాకారు. లోగడ సోలమంగళం గ్రామం శాలీయమంగళం అని పిలువబడి వారు వెంకటరామ శాస్త్రి గారి నాటకాలే కాక అనాది రూపకాలైన కొరవంజి కళారూపాన్ని కూడా ప్రజారంజకంగా ప్రదర్శించారు. వీరు ప్రత్యేకంగా కొన్ని హాస్య పాత్రలు కూడా ప్రవేశపెట్టారు. ఈ పాత్రలు కథా విధానంలో ఏ విధమైన సంబంధం లేకుండానే ప్రవేశిస్తాయి, ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తాయి. ఈ హాస్య పాత్రలో ముఖ్యమైనవి ఎరుకలి సింగి, సింగడు, ఘట నృత్యం చేసేవాళ్ళు, త్వరక వేషాలు ధరించే ఫకీరు వేషగాళ్ళు మొదలైన వారు.
వీరి నాటకం తెలుగులో ప్రదర్శింపబడుతున్న హాస్య చమత్కారాలు మాత్రం తమిళ భాషలోనే సాగుతాయి. కూచిపూడే పూత్తుకూడి, దీన్ని పూర్తుకూడి అని కూడా సంబోధించేవారు. ఇక్కడ కూడా భాగవత నాటకాలు ప్రదర్శించేవారు. ఈ ఊరి వారు ముఖ్యంగా మేలటూరి వారి నాటకాలని అనుసరించి ప్రదర్శించిన వెంకటరామ శాస్త్రి గారి నాటకాలకు ముందు ప్రదర్శించిన నాటకాలు కూడా ఉన్నాయి. అవి భామాకలాపం, గొల్ల కలాపం, పార్వతీ పరిణయం, రాధాకృష్ణ విలాసం మొదలై. అంతేకాక దక్షిణ గానాలైన ప్రహ్లాద, గొల్ల కలాపం, పారిజాతాపహరణం, ఉషాపరిణయం, కూచిపూడి సాంప్రదాయాలనే ప్రదర్శించారు. కూచిపూడి సాంప్రదాయమే దక్షిణ దేశంలో కూచిపూడి సంప్రదాయంగా వెలుగొందింది. వివిధ రాజుల ఆధారం. తంజావూరు రాజుల్లో అచ్యుతప్ప నాయకుడి మరణం తర్వాత రాజ్యపాలనకు వచ్చిన రఘునాథ నాయక్, విజయరాఘవ కాలంలో కూడా ఈ భాగవతాలు ప్రదర్శింపబడి, తర్వాత తంజావూరు రాజ్య పాలించిన మహారాష్ట్ర ప్రభువుల కాలంలో వీధి భాగవతాలు విశేష వ్యాప్తి పొందాయి. అంతేకాక ఆనాడు దక్షిణ దేశంలో మైసూర్, పుదుక్కోట మొదలుగా గల సంస్థానాలలో కూడా భాగవతాల ప్రభావం ఉంది. ప్రతి గ్రామంలో యక్షగానాలు విరివిగా ప్రదర్శించేవారు. ప్రతి గ్రామంలో పండితులు, కళాకారులు వీరి ప్రదర్శనలు చూసి ఆనందించటమే కాక నేర్చుకోవటం కూడా చేశారు. ఆనాటి నుండి బ్రాహ్మణ పండితులు ఈ భాగవత మేళాలను సంప్రదాయ సిద్ధంగా తయారు చేయాలనుకుని ఉత్సాహంతో నడుంకట్టి శాస్త్రయుక్తంగా భాగవతాలను నేర్చుకొని అలాంటి శాస్త్రయుక్త భాగవత మేళాలను కలిగిందే మేళటూరు. ఈ మేళటూరు తంజావూరుకు సుమారుగా 10 మైళ్ళ దూరంలో ఉంది. ఈనాటికి ప్రతి సంవత్సరం నరసింహ జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రదర్శనలను సంప్రదాయ సిద్ధంగా చేస్తారు. వరదరాజ పెరుమాళ్ళ వసంతోత్సవ వీధి భాగవతాలు ఎక్కువగా వైశాఖ మాసంలో వసంతోత్సవ సమయంలో వారం రోజుల పాటు ప్రదర్శనలు ప్రారంభం. నృసింహ జయంతి నాడు ప్రహ్లాద నాటకంతో ఆలయానికి బయట విశాల పందిరి వేసి దాని సకల కళా శోభాన్వితంగా అలంకరి రంగస్థలాన్ని ఏర్పాటు. ఈ ప్రదర్శనలను సందర్శించడానికి పరిసర గ్రామాల ప్రజలు ఆబాల గోపాలం కదిలి తిరునాళ్లలా బయలుదేరి ప్రదర్శనలు చూస్తారు. పాత్రధారుడు వాళ్ళు ధరించే ప్రతి పాత్ర వేషధారణలు తంజావూరు రాజస్థాన సంప్రదాయాన్ని అనుసరించి రాజు పాత్రలను తంజావూరు రాజదుస్తుల మాదిరివే ధరిస్తారు. బ్రహ్మ, విష్ణు, నరసింహమూర్తి, ఇంద్రుడు, బ్రహ్మ, యముడు మొదలైన పాత్రలను ముసుగులకు ఉపయోగిస్తారు. ప్రదర్శనలు మాస్క్ అంటారు. దుష్ట పాత్రను ధరించే నటులు ఆ రోజంతా ఉపవాసం ఉంటారు. ప్రదర్శన ప్రారంభతరం రాత్రి 10 గంటలకు వీధి భాగవతుల నాటకం ప్రారంభం. వీరికి హంగుగా తిత్తి, ముఖవీణ, మృదంగం, తాళపు చిప్పలు ఉంటాయి. వంత పాడే పాటగాళ్ళు నలుగురు. వీరు నలుగురిలో ఒకరు శ్లోకం కానీ పద్యం కానీ ఎత్తుకుంటే మిగిలిన వాళ్ళంతా అదే శ్లోకాన్ని వంత పాడు. వీళ్ళందరూ ప్రారంభ ప్రార్థనా శ్లోకాలను, పుండరీక ధ్యాన శ్లోకాలను ఆసుధారగా వల్లించిన తరువాత సభాంగణానికి ఒక విచిత్రమైన పాత్ర ప్రవేశిస్తుంది. ఆ పాత్రధారి పేరు కొంటె కోణంగి. మన భాగవతాల్లోని మాధవి, సైరంధ్రి, ధర్మి, విదూషకుడు, అల్లాటప్ప, కేతిగాడు, శుంకర కొండడు, బంగారక్క, రత్నాల పోలిక. అలాగాని ఈ కోణంగి పాత్రధార కోణంగి నవల రాశాడు అలవి బాపిరాజు. కొంటె కోణంగి పాత్రధారి ప్రవేశానికి ఒక హద్దు పద్దు ఉండదు. ప్రదర్శనలో సమయానుకూలంగా ఎప్పుడు పడితే అప్పుడు ప్రత్యక్షమై ప్రేక్షకులు గిరిగింతలు పడతారు. పాత్రల మధ్య కలహాలు పెంచుతారు.
వాటిని చమత్కారంగా పరిష్కరిస్తూ ఒక్కోసారి ప్రేక్షకులలో ప్రేక్షకుడైపోతాడు. హంగుకారుడు కోదని కోణంగిని ఎవరో నువ్వు అని ప్రశ్నిస్తే నేను కొంట కోణంగిని. ఇవాళ జరగబోయే వరదరాజ పెరుమాళ్ళ వసంతోత్సవాలు జయప్రదంగా జరిపించడానికి, భాగవత ప్రదర్శన కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరిపించడానికి వచ్చానని, కార్యక్రమం జయప్రదంగా జరగాలని చుట్టుపక్కల నుండి ప్రదర్శనార్థనం వచ్చిన అశేష జజానీకానికి ఉచిత మర్యాదలు జరిపించారా, సమాస్తానికి రావాల్సిన పెద్దలు వచ్చారా అని హంగుదారులను ప్రశ్నించి సమాధానాలు అందుకొని వెళ్ళిపోయారు. చూపుదారు వెంటనే విఘ్నేశ్వర ప్రార్థన ప్రారంభం. వినాయక పాత్రధారి ప్రవేశించి నృత్యం చేస్తూ వెళ్ళిపోయారు. ఆ వెంటనే సభారంగానికి వచ్చే రాజుగారి రాకను కటికం వాడు ప్రవేశించి చెప్తారు. సభ వారందరినీ ఉద్దేశించి రాజుగారు వస్తున్నారు కనుక ఎక్కడి వారక్కడ గప్షెప్ అంటూ వెళ్ళిపోయారు. అతని కటికము వాడని చోపుదారని పిలుస్తారు. ఈ చోపుదారు వచ్చేనే రాజసభకు చోపుదారు వచ్చేనే అంటూ ప్రవేశిస్తారు. ఈ విధంగా ప్రదర్శనాన్ని ప్రజాభిరుచులను అనుసరించి అందరినీ తృప్తిపరుస్తూ కథా విధానం అందరికీ అవగాహనమయ్యే పద్ధతిలో సంగీతం, సాహిత్యం, నృత్యం, శృంగారం, హాస్యం మొదలైన వాటినన్నిటినీ సమపాళ్లతో నడుపుతారు. కొంటె కోణంగి చోపుదారుల నిష్క్రమణ తర్వాత సాంప్రదాయం ప్రకారం నృత్యం చేస్తూ ఫలానా వాళ్ళు ప్రవేశిస్తున్నారు అంటే రాజు వెళ్ళలి అంటే రాజపాత్రుడు, స్త్రీ పాత్రుడైతే దేవిని, చిత్రాంగద దేవిని, భామని, సత్యభామని అంటూ పాత్రల ప్రవేశం జరుగుతుంది. ఆయా పాత్రధారులు తమ నటనా నిపుణత్వాన్ని, నాట్య చమత్కారాన్ని చూపిస్తారు. పాత్రధారులందరూ పురుషులే, స్త్రీ పాత్రలు కూడా పురుషులే వేస్తారు. నాటకం శాంతమయ్యేటప్పటికి పూర్తిగా తెల్లారిపోయి భూపాల రాగాన్ని ఎత్తుకొని స్వామికి మేలు కొలుపులు పాడుతూ గర్భగుడిలోకి పోయి స్వామివారికి అఖండ దీపారాధన ప్రదక్షిణ చేసి వారి వేషాలతోనే వీధిలోకి గ్రామ వీధులన్నీ తిరుగు ఇంటింటికి పోయి వారి చేత ఉచిత మర్యాదలు అందుకొని తర్వాత వేషధారణ తీశారు. ఈ విధంగా ప్రదర్శనాలు జరిగినన్ని నాళ్ళు అదే విధం వేలటూరు భాగవతులు వసంతోత్సవ సమయాలు స్వామివారి సమక్షంలో తప్ప ఆ ప్రదర్శనలు ఇంకా ఎక్కడ ప్రదర్శించరు. అందులో తిరుగుదనం ఏమిటి? మిగతా విషయాలు రేపు.